కత్తిపూడి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లాలోని కత్తిపూడి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీమవరం నుంచి మూలపేటకు ఆక్వా మోతతో వెళ్తున్న ఓ కంటైనర్ కత్తిపూడి జంక్షన్ వద్ద మలుపు తిరుగుతున్న క్రమంలో కోల్కతా నుంచి చెన్నై కాటన్ వేస్ట్ బండి లోడుతో వస్తున్న మరో కంటైనర్ను ఢీకొంది. వెంటనే మంటలు చెలరేగి 2 కంటైనర్ల ముందు భాగాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో కాటన్ లారీ డ్రైవర్ కమల్ షేక్ సజీవ దహనమయ్యాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సజీవ దహనమైన డ్రైవర్ కోల్కతాకు చెందిన వ్యక్తిగా నిర్ధారణ అయినట్లు ప్రతిపాడు సీఐ సూర్య అప్పారావు తెలిపారు. అనంతరం ఎస్ఐ శ్రీహరిబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.